నోట్ల రద్దుపై హిమాయత్ నగర్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు కంచెరాజు రెడీగా ఉన్నారు. రాజు, మనీ ఎక్స్చేంజ్ ఏటీఎంలలో విత్డ్రాల్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ స్వాతి. మనం ప్రజెంట్ హిమాయత్ నగర్ ఎస్బీహెచ్ బ్రాంచ్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఉదయం 6:30-7 గంటల నుండి క్యూ లైన్ మొదలైందని ఇక్కడ వారు చెప్తున్నారు. చాలామంది కొద్దిసేపటి క్రితమే జస్ట్ 5 minutes బిఫోర్ అది బ్యాంకు ఓపెన్ అయింది. అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు వచ్చారు. ముందుగా ఈ అప్లికేషన్ సంబంధించిన అవన్నీ ఫిలప్ చేయమని ఖాతాదారులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఉదయం నుండి ముందస్తుగానే వాళ్ళకు బ్యాంకులో క్యాష్ లేదని చెప్పారని వీళ్ళు ఇక్కడ ఖాతాదారులు చెప్తున్నారు. ఒకసారి వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి ఎట్లుంది ఇక్కడ ఏమి లేదు, అంతా రోడ్డు మీద, ప్రతి వ్యక్తి రోడ్డు మీద ఉన్నారు. సీనియర్ సిటిజన్స్కు లైన్ లేదు, అనౌన్స్ చేశారు టీవీలో. ఎవరైతే చెల్లవని చెప్పారో 500-1000 రూపాయల నోట్లు వాళ్ళే అనౌన్స్ చేశారు. వీళ్ళు అక్సెప్ట్ చేయట్లా. ఇక్కడ ప్లేస్ ఎక్కడిది అంటున్నాడు. అదంతా రాయండి బాగా. క్యాష్ లేదు బ్యాంక్లో, 1.5 hour అవుతుందట. రాయండి గట్టిగా. పబ్లిక్ అంతా చాలా ప్రాబ్లం. లేడీస్ అంతా ఫుట్పాత్ మీద ఉన్నారు. వాళ్ళకందరికీ మంచి ఫెసిలిటీస్ చేయమను, టైంలో మెయింటైన్ చేయమని చెప్పండి. లేడీస్ సపరేట్ లైన్, సీనియర్ సిటిజన్ సపరేట్ లైన్, ఈ మామూలు క్యూ సపరేట్ లైన్, ఎక్స్చేంజ్ సపరేట్ లైన్, అన్నీ పెట్టేస్తే అయిపోతుంది. ఐడి ప్రూఫ్స్ గిట్లా తెచ్చుకున్నారా సార్? ఉంది. ఐడి ప్రూఫ్ 3-4 వెరైటీస్ ఉన్నాయి. సీనియర్ సిటిజన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందరి దగ్గర అన్నీ ఉన్నాయి ఆయుధాలు. వాళ్ళ దగ్గర క్యాష్ లేదు పేమెంట్ చేయడానికి, అన్ని ఆయుధాలు ఉన్నాయి ప్రతి వాళ్ళ దగ్గర. ఏది అడుగుతాడు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీ లేరు. మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటి వరకు? నేను ఇప్పటికి 4-5 సార్లు రావట్టి బ్యాంకు. మేము డిపాజిట్ చేయడానికి వచ్చినాం. రెగ్యులర్గా మీరు బ్యాంక్ వస్తారా? ఈ మధ్యలో ఎక్కువ వస్తున్నారు? లే, ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటాం మేము. మా అకౌంట్ ఇక్కడనే ఉంది. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఐఎమ్ రాజగోపాల్. నా అకౌంట్ ఉంది, నా డిపాజిట్స్ ఉన్నాయి ఇక్కడ, lakhs of rupees. I am standing here as senior citizen after 70 years. నా అకౌంట్ ఇక్కడ 1970 నుంచి ఉంది. ఇది నా సంగతి. మీరు ఏం చెప్తారు సార్? ఇప్పటి వరకు జస్ట్ 1 week నుండి 5 days నోట్ల రద్దీ తర్వాత కావచ్చు, అంతకు ఉంటుంది. మీరు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేవారా? ఈ మధ్యలో ఎన్నిసార్లు వచ్చారు? నిన్న మొన్న డిపాజిట్కి వచ్చాను, ఇవాళ చెక్ తీసుకొని విత్డ్రా కోసం వస్తున్నాను. రెండోసారి తర్వాత అంతకుముందు రెగ్యులర్ వచ్చేవాళ్ళు. నా చెక్ ఇచ్చి చెక్ కదా నాకేం చేస్తుందండి. ఏమంటున్నారు బ్యాంక్ వాళ్ళు? ఈ లైను క్యాషే లేదంటున్నారు. క్యాషే లేదు సార్, మీరు చెప్తారా? ఏమంటున్నారు? ఏం లేదు, లైన్ చూసి భయపడుతున్నాం. ఇది 4th time లైన్ పెద్దగా ఉందని వెళ్ళిపోయినా క్యాష్ విత్డ్రా చేసేది ఉంది. మళ్ళీ డబ్బు ఏమో లేదంటుంది వీళ్ళు. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. ఇంకా కొద్దిగా ఖర్చులు వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా ఇంట్లో. కొద్దిగా బ్యాంక్లో ఉంది కానీ ఇంట్లో లేదు. అందుకని వచ్చింది. చెక్ ఛార్జ్ తీసుకునేది ఉంది, ఇస్తే తీసుకుంటా, లేకుంటే మళ్ళీ పోవాలి. ఈ 1 week నుండి నోట్ల రద్దీ తర్వాత ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇంట్లో? ఒకసారి ఎక్స్చేంజ్ చేసిన నేను, దొరికింది. ఎంత ఇచ్చారు? 4,000. బట్ ఖర్చులు చాలా ఉంటాయి కదండి. మీరు చెప్పండి సార్. ఇప్పటివరకు 3 సార్లు వచ్చాను, ఇప్పుడు 4వసారి ఇవాళ రావడం. అంటే ఇవాళనే క్యాష్ లేదు, డిపాజిట్ కూడా చేసే ఉంది నాకు. డిపాజిట్ చేస్తానంటే అన్ని ఒకటే లైన్ అని చెప్పారు. ఇక్కడ నిలబడ్డాను. ఐడి ప్రూఫ్స్ గిట్లా తెచ్చుకున్నారా? అన్నీ ఉన్నాయండి. అన్నీ ఏమంటున్నారు బ్యాంక్ వాళ్ళు? అదే అన్నీ ఒకటే లైన్. మొన్నటి వరకేమో లోపల ఉంది వాళ్ళు, ఇప్పుడేమో ఒకటే లైన్, ఈ లైన్లో ఉండడం అని చెప్పారు. అంతే. 4th time అయింది వాళ్ళకి వచ్చి. అయితే ప్రస్తుతం హిమాయత్ నగర్ బ్రాంచ్ వద్ద ఎస్బీహెచ్ చూడొచ్చు, రోడ్డు మీదనే ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు ఖాతాదారులు. ఒకవైపు మహిళలు, మరోవైపు పురుషులు కావచ్చు. సీనియర్ సిటిజన్స్ కూడా వేరే లైన్లు ఉండాలి, కానీ ఇక్కడ అన్నీ ఒకే లైన్ ఉండే వరకు చాలా ఇబ్బంది అవుతున్నారు. చిన్నపిల్లలతో సహా వచ్చారు. అయితే ఇక్కడ ముందస్తుగానే కొద్దిసేపటి ముందుగానే ఇక్కడ బ్యాంకులో అకౌంట్ ఖాతాదారులందరూ నిలబడి గంటల తరబడి నిలబడిన బ్యాంకులో మాత్రం డబ్బు లేదని కాసేపటి క్రితం వీళ్ళకి చెప్పినట్లు వీళ్ళు అంటున్నారు. మరి మా దగ్గర అన్ని ఐడి ప్రూఫ్స్ కావచ్చు, ఇతర ఐడి కార్డ్స్ కావచ్చు, అన్ని
బ్యాంకు సంబంధించిన అన్ని లావాదేవీలకు సంబంధించిన అన్నీ ఉన్నాయి. కానీ ప్రజెంట్ బ్యాంకులో డబ్బులు లేవు అని అంటున్నారు. ఇక్కడ ఒక ముసలా ఉంది. అమ్మ చెప్పమ్మ, ఎన్ని గంటలకు వచ్చినావు ఇక్కడికి? 9 అయిందో 9:30 అయిందో. మా మనవాడు అక్కడ పోతున్నాడు. ఇక ఎందుకమ్మా, ఎందుకు లైన్లో నిలబడ్డావు ఇక్కడ? మరి ఎట్లా బిడ్డ, ఎట్లా అండ్లకు నుక్కొని పోతే నా కాలేం మంచిగా లేదు. నీకు ఖాతా ఉందా ఇక్కడ? ఉంది. నాకు ఇళ్ళనే పింఛన్ తీసుకుంటా. పైసలు ఎన్నున్నాయి? పైసలు మస్తుకున్నాయి. పైసలు మస్తుకున్నాయా? మరి ఇప్పుడు తినడానికి ఉన్నాయా లేవా పైసలు? ఇదేంటి అండ్ల కట్టుకుంటా 1000 రూపాయలు తీసుకుంటా. మరి ఎట్లా కాళ్ళ నొప్పులు వేస్తున్నాయా? ఏంటి ఇక్కడ కూర్చున్నావు? గుంజుడు బిడ్డ, మోకాళ్ళు వస్తున్నాయా? అన్ని గుంజుడు, వెనక గుంజుడు. ఇగో ఎట్లా వెళ్ళింది, బొక్క వెళ్ళింది. ఏం చెయ్యాలి మరి? ఎట్లా తినడానికి కానీ ఖర్చులు కానీ మందులు కానీ ఎట్లా వెళ్తాను మరి? పింఛన్ వస్తుందిగా. అదే వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళు కావచ్చు, డబ్బుల కోసం క్యూ లైన్లో నిలబడలేక ఇట్లా గద్దెల మీద కూర్చుంటారు. ఇది ప్రధాన రహదారి, ప్రధాన రోడ్డు మీద బ్యాంకు ఉంది. దానివల్ల కూడా క్యూ లైన్లో కట్టాలన్నా కూడా మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలను కూడా వేసుకొని వచ్చారు. అమ్మ చెప్పండి అమ్మ, ఎన్ని గంటలకు వచ్చారమ్మ ఇక్కడికి? 9:30కి వచ్చింది. ఇప్పటి వరకు అసలు ఓపెన్ కూడా చేయలేదు. 10కే ఓపెన్ కదా, ఇప్పటి వరకు ఓపెన్ చేయకపోతే ఎట్లా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్తారు? ఆఫీస్లలో మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంతే. కానీ కొంచెం తొందరగా ఓపెన్ చేస్తే మంచిది. ఏమంటున్నారు? అసలు ఏం డోరే ఓపెన్ చేయట్లేదు కదా. మేము చెప్పడానికన్నా కూడా అంత ఇంటర్నెట్ లేదు కదా. నేను ఎవ్రీ మంత్ వస్తాము, ఒక 10 minutesలో అయిపోయే పని ఇప్పటి వరకు 1.5 hours అవుతుంది. చాలా వరకు బ్యాంకుల ముందు పడిగాపలు కాసిన వాళ్ళకు మాత్రం డబ్బులు అందట్లేదు, రావట్లేదు అని అంటున్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? 9 గంటలకు వచ్చాను. ఇప్పటి వరకు ఇంకా ఏం లేదు. ఈ టేజ్లో పడ్డాం, పని చేసుకున్నట్టు. బ్యాంక్ ఓపెన్ చేయలేదా? ఓపెన్ చేయలే ఇంకా, ఇక్కడనే ఇలా పడి ఉన్నాం. ఏమంటున్నారు వాళ్ళు మరి? నిన్న మొన్న వచ్చినావా? ఇంకా టైం ఉంది అంటారు. నిన్న మొన్న బ్యాంకుకి ఏమన్నా వచ్చినావా? ఇవాళ మొదటిసారి వచ్చిన, అంతేనా? ఈరోజు వచ్చాను. ఎట్లమ్మా మరి ఇండ్లలో ఎట్లా వెళ్తుంది? నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇంట్లో సామాను కావచ్చు, ఎట్లా తీసుకుంటున్నావు మరి? తీసుకుంటున్నాం. అట్లని ఇబ్బందులు పడుతుంది, చాలా చాలా ఇబ్బంది వస్తుంది. చిల్లర దొరుకుతుందా మరి ఎక్కడన్నా? దొరుకుతలే, చిల్లర దొరుకుతుంది. సార్ మీరు చెప్పండి సార్, ఎట్లా సార్? పెద్దలు వయసులో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఎంతసేపు సార్ నిలబడుతున్నారు? 8 నుంచి ఇక్కడ నిలబడి ఉన్నాం. ఎవ్వరు రాలేదు, తెరవలేదు. చేరిస్తేనేమో క్యాష్ లేదు అంటారు ఒకళ్ళు ఏది మిషన్ ఓపెన్ కాలేదని చెప్తున్నారు. నిలబడి ఉన్నాము, లోపల కూర్చొని ఇవ్వరు. కట్టడానికి వచ్చిన కానీ కట్టని వాళ్ళ మీరు తీసుకోవడానికి రావట్లేదు కదా. సరే ఇప్పటివరకు ఎన్నిసార్లు బ్యాంక్ వచ్చారు సార్ మీరు గత వారం రోజుల నుంచి? వారం నుంచి 4 సార్లు వచ్చినా నేను. ఏమన్నా డబ్బులు తీసుకున్నారా? ఏమన్నా డబ్బులు తీసుకున్నాము, వేరే చోట తీసుకున్నారు. అంటే ఎంతెంత ఇస్తున్నారు సార్ మరి? మేమా ఏదో 50 రూపాయలు 60 రూపాయలు బదులు దొరుకుతుంది సార్. అది ముందు తీసుకున్నారు కదా. బల్దియా కమిషనర్ అంట లోపల పోయిండు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిండు. మేము నిలబడే పిచ్చోడు లాగానే పిచ్చోడు లాగానే నిలబడి ఉన్నాం. ఆయన బల్దియా కమిషనర్ అంట వచ్చిండు, మేనేజర్ గారు కలిసి మాట్లాడి డబ్బులు తీసుకుపోయిండు. మాకు ఏమంటే 10:30 అయింది, ఇంకా టైం కాలేదు, మిషన్ పాడైంది, అవి పాడైంది అని లొల్లి చేస్తున్నారు. ఎవరు చెప్పాలా? మోదీ ముర్దాబాద్ బోల్నా, నరేంద్ర మోదీ ముర్దాబాద్, నరేంద్ర మోదీ ముర్దాబాద్, నరేంద్ర మోదీ ముర్దాబాద్. మొత్తానికైతే చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఖాతాదారులు చెప్తున్నారు. ఇటు పెద్దలు కావచ్చు, అటు యువకులు కావచ్చు, అటు మహిళలు కావచ్చు, ప్రత్యేక క్యూ లైన్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులుగా ఎదుర్కొంటున్నాము. అదేవిధంగా మా దగ్గర అన్ని ఖాతా బుక్కులతో పాటు జిరాక్స్, ఐడి ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. అయినా కానీ బ్యాంకు అధికారులు మాత్రం ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. మరి కొంతమంది ఇందాకనే వచ్చి డబ్బులు లేవని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనుక హిమాయత్ నగర్లో 10:30 అవుతుంది. అయినా కానీ తెరవకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. స్వాతి ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ రాజు.